హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ బెల్లంతో చేసే స్వీట్ రెసిపీ. వీటిని రవ్వ అప్పాలని కూడా అంటారు. ఈ రవ్వ అప్పాలను మనం ఎక్కువ టైం తీసుకోకుండా చాలా తక్కువ టైంలో అలాగే సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం ఈ స్వీట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వలన టేస్టీగా ఉంటుంది. వాటర్ కొద్దిగా వేడెక్కాక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కనుక స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు. బెల్లం కొద్దిగా కరిగాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి వేసుకోవాలి. స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు ఈ స్వీట్ రెసిపీలో బెల్లంకి బదులుగా చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగాక 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ అంతా ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ రవ్వ మనం మామూలుగా యూజ్ చేసే గోధుమ రవ్వ తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే కింద అడుగు పడుతుంది. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు కాస్త చల్లారాక ఇలా ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దని కాస్త మెత్తగా చేసుకొని చపాతీ పిండిలా చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే ఈ రవ్వ అప్పాలు అంత బాగా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి. వీటిని మరీ పలచగా చపాతీలా కాకుండా కాస్త మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్యాప్తో కానీ గ్లాస్తో కానీ లేకపోతే చాక్తో కానీ ఇలా పెట్టుకోవాలి. ఒక్క చపాతీలో ఎన్ని అవుతాయి అనేది మనం చేసుకునే చపాతీ సైజుని బట్టి అలాగే తీసుకునే క్యాప్ లేదా గ్లాస్ని బట్టి ఉంటుంది. ఎన్ని అవుతాయో అన్నీ చేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత మిగిలిన సైడ్స్ అన్నీ తీసేయాలి. ఇప్పుడు సైడ్స్ అన్నీ తీసేసాక వీటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మన రవ్వతో చేసే రవ్వ అప్పాలను చాలా తక్కువ టైంలో కేవలం మనం ఒక 10 నిమిషాలను చేసేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రవ్వ అప్పాలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ అప్పాలను నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కడాయిలో ఎన్ని వరకు అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. వీటిని నెమ్మదిగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ రవ్వ అప్పాలు ఆయిల్లో వేసినప్పుడు బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే చూడగానే నోరు ఊరించే రవ్వతో చేసే ఈ స్వీట్ రెసిపీ రవ్వ అప్పాలు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రవ్వ అప్పాలు చేయడానికి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం రవ్వ బెల్లం ఉంటే సరిపోతుంది. అలాగే ఎక్కువ టైం తీసుకోకుండా కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు రొటీన్గా చేసే స్నాక్స్ రెసిపీస్ కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఈ రవ్వతో చేసే స్వీట్ రెసిపీని చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.